హాయ్ వర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఖమ్మం రియల్ ఎస్టేట్. నేను మీ రాజేష్ గూడపు. మీకోసం ఒక మంచి ఓపెన్ ఫ్లాట్ అనేది తీసుకుని వచ్చిన చాలా తక్కువ ప్రైస్లో అనమాట. మీకు ఖమ్మం టైలెండ్ రోడ్లు మీకు తెలిసే ఉంటుందండి. మీకు వీడియోలో కనిపించేది ఎంఆర్ఓ ఆఫీసు, అలాగే ఎండి ఆఫీసు, పోలీస్ స్టేషన్ కూడా. సో మీకు ఈ ఖమ్మం టైలెండ్ రోడ్లో మనకి బూర్దంపారు వరకు కూడా మనకి సెంట్రల్ లైటింగ్ 4-వే అనేది మనకి శాంక్షన్ అయిందనమాట. సో మీకు వర్క్ చూపించేది అదే అనమాట, వీడియోలో కనిపించేది. సో ఇది మొత్తం కూడా మనకి 100 ఫీట్ రోడ్డు 4-వే అనమాట. సో ఈ ఏంటంటే ఈ ప్లాట్ కూడా చాలా తక్కువ ప్రైస్లో, ఎందుకంటే పార్టీ అనేది ప్లాట్ అనేది ఓనర్ అనేది చాలా అమౌంట్ అనేది నీడ్ ఉంది. సో దానివల్ల ఏంటంటే చాలా తక్కువ ప్రైస్లో అనేది మనకి ఇచ్చేస్తున్నారు. సో మీ అందరికీ తెలిసిన విషయమే, ఇంక మరోసారి చెప్తున్నాను. శివాయిగూడెం దగ్గర మనకి ప్రగతి నగర్ 2 అనేది మీకు ఐడియా ఉంటుంది. మెయిన్ రోడ్ మీదనే అంజలి కోల్డ్ స్టోరేజ్ పక్కన ఉంటుంది అనమాట. సో మీకు వీడియోలో చూడొచ్చండి వర్క్ అనేది ఎంత స్పీడ్గా అవుతుంది ఏంటి అని చెప్పేసి. మొత్తం కూడా మనకి 100 అడుగుల రోడ్ అనేది వచ్చేస్తుంది అనమాట సెంట్రల్ లైటింగ్తో. సో ఈ రోడ్డుకి మనకి ఆనుకొని మనకి ప్రగతి నగర్ 2 అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ అనేది ఉందన్నమాట. ఈ ప్రగతి నగర్ 2లో మెయిన్ రోడ్ నుంచి చాలా వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్లీ మనకి 4th లైన్ వస్తుంది. సో మీరు వీడియోలో కూడా చూడొచ్చండి మెయిన్ రోడ్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది ఏంటి అని చెప్పేసి. సో ఒకసారి చూపిస్తాను మీకు. సో అవన్నీ కూడా మనకి వెహికల్స్ అనేది, అలాగే ఆర్టీసీ బస్సులు మొత్తం కూడా మనకి 24/7 అనేది అవైలబిలిటీ ఉంటాయి. అలాగే మీకు వీడియోలో చూపించింది ఇప్పుడు ఏంటంటే అంజలి కోల్డ్ స్టోరేజ్. ఇక్కడ మనకి వాకబుల్ డిస్టెన్స్లోనే ఫేసింగ్లో ఒక 2 ప్లాట్స్ అనేది తీసుకొని వచ్చానండి. ఈ ప్రాజెక్ట్లో మనకి గజం వచ్చేసి 10,000 నుంచి 12,000 వరకు నడుస్తుంది. సో మీకు వీడియోలో కనిపించేది ఏంటంటే మనకి డబుల్ బెడ్రూమ్ హౌసెస్ అనమాట. సో ఈ రోడ్డు మీకు ముందుగా కనిపిస్తున్న రోడ్డు వచ్చేసి మనకి డబుల్ బెడ్రూమ్లో కూడా వెళ్ళచ్చు. మీకు శివాయిగూడెం దగ్గర నుంచి మెయిన్ రోడ్ కూడా పువ్వాడ ఉదయకమ్మ నగర్ ఆ రోడ్డుకి అనేది ఈ రోడ్డు టచ్ అవుతుంది అనమాట. సో చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఇక్కడ మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 10,000 నుంచి ఎక్కడ కూడా ఈ ప్రాజెక్ట్లో మనకి రేట్ అనేది తక్కువ లేదు. గజం అనేది 10,000, కొంతమంది ఏంటంటే 12,000 కూడా చెప్తున్నారు. చాలా అమౌంట్ నీడ్ ఉండటం వల్ల ఏంటంటే మనకి గజం వచ్చేసి 8,000 మాత్రమే చెప్తున్నారండి. అది కూడా స్పాట్ పేమెంట్ అయితే మనకు ₹1 అనేది తగ్గే అవకాశం కూడా ఉంది. సో మీకు వీడియోలో మీరు చూసే ఉంటారండి మెయిన్ రోడ్ కూడా ఎంత డిస్టెన్స్లో ఉంది, వెహికల్స్ పోయేది కూడా మీరు అందరూ కూడా. సో ఈ ఒక ప్లాట్ గురించి చెప్పాలి అనుకుంటే మనకి పడమర ఫేసింగ్ 2 ప్లాట్స్ అనేది ఉన్నాయన్నమాట. సో ఈ 2 ప్లాట్స్ వచ్చేసి మెజర్మెంట్స్ 34 ఫేసింగ్ వస్తుంది, 58 అనేది లోతు వస్తుంది అనమాట. 216 గజాల్లో వస్తుంది.